వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం ఎప్పుడు ఇడ్లీ చేసినా పల్లీల చట్నీయే కదా చేస్తాము, అంటే ఏరుశనగ పప్పులతో కదా చేస్తాము. అవి కాకుండా ఇప్పుడు ఈసారి తమిళనాడు ఫేమస్ చట్నీ మురగన్ చట్నీ తయారు చేసుకుంటామా. ఒకసారి నేను చెన్నైకి వెళ్ళాను. అక్కడ మా చెల్లి ఈ చట్నీ తయారు చేసింది. అది నేను ఇంటికి వచ్చి తయారు చేశాను. అబ్బా సూపర్గా ఉన్నది. వేడేడు ఇడ్లీలోకి వేసుకొని తింటే సూపర్గా ఉందండి. ఇంకా ఆలస్యం దేనికి, ఇడ్లీ మనం ఇడ్లీలోకి చేసుకుంటే మరి ఇంకా ఆలస్యం దేనికి. దీన్ని సింపుల్గా తయారు చేసేసుకుందామా. దీనికి కావాల్సింది ఒక గ్లాస్ పొట్టు మినపప్పు, 4 తరిగి పెట్టిన టమోటాలు, కాసింత ఇంగవ, 4 వెల్లుల్లిపాయలు, ఆవాలు, కొద్దిగా బెల్లం, తురుము పెట్టుకున్న బెల్లం, పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేస్తే, 1 స్పూన్ ఆవాలు వేస్తే చిటపటలాడిన తర్వాత ఈ పొట్టు మినపప్పు పోసి అది బాగా వేయించాలా. దీనికల్లా పొట్టు మినపప్పే దీనికల్లా టేస్ట్గా ఉంటుంది. మామూలు మినపప్పుతో చేస్తే పెద్ద టేస్ట్ ఉండదు. వాళ్ళు పొట్టు మినపప్పుతో చేశారు, అది టేస్ట్గా సూపర్గా ఉంది. తింటా ఉంటే 2 ఇడ్లీ తినేవాళ్ళు కూడా 6 ఇడ్లీలు తింటారు, అంత బాగుంది ఇది. తర్వాత ఈ 5 ఎండుమిర్చి వేసేసుకోవాలా. ఈ 5 ఎండుమిర్చి బాగా సనసగా వేయగాల. ఈ పొట్టు మినపప్పు ఊరికి వేగిపోద్ది కదా, సింపుల్గా వేగిపోద్ది. తర్వాత ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాము ఈ 4 టమాటాలు, ఈ టమాటాలు కూడా వేసి అవి బాగా మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలా. అవి కూడా మగ్గిపోయిన తర్వాత దానిలోకి కొద్దిగా బాగా టమాటాలు మగ్గిన తర్వాత దానిలోకి ఇంగ వేయాలా. ఇంగ వేసేసి ఇంగవ, ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోవచ్చు, నేను పొట్టు తీయకుండా వేసేసాను. తర్వాత తురివిన బెల్లం వేసేసి, బెల్లం వేసిన తర్వాత ఇంగవ కాసింత ఇంగవ వేస్తేనే టేస్ట్ ఈ చట్నీకి. ఇంగ వేసేసి మనం మీరు ముద్ద ఇంగవన్న వేసుకోవచ్చు, ఇలాంటి ఇంగ పౌడర్ అన్న వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇదంతా మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ పట్టించాలా. సూపర్ టేస్ట్ ఇది, అంత టేస్ట్ ఈ చట్నీ. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చల్లారింది కదా, మిక్సీలో వేసేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కాసిన నీళ్లు పోసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మెదిగిపోయింది ఈ చట్నీ. మెదిగిపోయిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని తీసుకోవాలి. ఈ చట్నీని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలా. అదంటే ముద్దగా ఉంది కదా, అందులో సరిపడ కొద్దిగా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు చాలకుండా ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. నాకేమో సరిపోయింది, నేను తగినంత ఉప్పు వేసేసాను, సరిపోయింది. ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి పై తాలింపు వేయాలి కదా, దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేయాలా. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, పచ్చెనపప్పు అవి ఏమి వేయరు. కొద్దిగా ఎండుమిర్చి కట్ చేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి దాంట్లో వేసి కాసిన ఆవాలు, కాసిన జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు వేయాలా. ఆ కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆ పై తాలింపుని తీసుకొని చిటపటలకి వేగిపోయింది. పై తాలింపు తీసుకుని చట్నీలో వేసి బాగా కలిపితే సరి అంతే. ఎంతో రుచికరమైన చెన్నై ఫేమస్ చట్నీ రెడీ. ఈ లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయినాయండి. ఇడ్లీ పెట్టుకొని ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో వేడి ఇడ్లీలు దాంట్లో పళ్ళెంలో పెట్టుకొని దాంట్లో కాసింత ఈ చట్నీ, చెన్నై ఫేమస్ చట్నీ తమిళనాడు మురగన్ చట్నీ వేసుకొని తింటే 2 తినేవాళ్ళు 5-6 తింటారు. అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ దేనికి, మీరు చేసేసుకోండి. దీనికి చట్నీని అలా చట్నీ అంతా పైన చల్లేసి పైన గిన్నెలోనే పెట్టుకోవచ్చు, పైన పోసుకొని తినవచ్చు. ఇది అంత బాగుంటుంది. మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్. ఇంకా లేట్ దేనికండి, మీకు నచ్చితే మీరు చట్నీ రెడీ చేసుకొని తినచ్చు, అంత బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. చెన్నై ఫేమస్. వాళ్ళు సాంబార్ వేసుకుంటారు, మామూలు ఇడ్లీలోకి సాంబార్ వేసుకుంటారు, పల్లి చట్నీ వేసుకుంటారు. కానీ ఇది చెన్నై ఫేమస్ చట్నీ కదా, తమిళనాడులో చేసే ఫేమస్ చట్నీ కదా. మనం ట్రై చేస్తామని నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను. అంత సూపర్గా ఉందండి. ఈ వేడి ఇడ్లీకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది.